అందరికీ నమస్కారాలండి. ఐద్వా తరఫు నుంచి నన్ను పిలిచినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఐద్వా అనేది ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ అన్నారు. సో మంచిది, విమెన్ హెల్త్తో మొదలు పెట్టడం చాలా చాలా అవసరం. ఇప్పుడు అన్నట్లు మన ఆడవాళ్ళు పట్టించుకోము. ఎంతసేపు పిల్లలకి బాక్స్ కట్టడం, లేకపోతే మనం వండడం, దాని తర్వాత మనం పడుకోవడం, మనం తినడం, అంతే రొటీన్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు మనం ఎదుర్కొనే సమస్యలు, లేదంటే మన పిల్లల కోసం ఇప్పుడు ప్రతిదీ మనం ప్రతి అంశాన్ని మనం కవర్ చేసుకుందాం. సో మనకి లోపల అమ్మ ఒడిలోనే ఉన్నప్పుడే, మనకి గర్భంలో ఉన్నప్పుడే మనకి అండాశయాలు అన్నీ ఫామ్ అవుతాయి. అప్పుడే అండంలో ఇన్ని ఫాలికల్స్ అని ఉంటాయి, ఏవైతే అండం రిలీజ్ చేస్తారో అని. అవి ఫిక్స్డ్. పుట్టినప్పుడు మటుకు మనకి 1 to 2 మిలియన్ ఉంటాయి. అవి క్రమేపీ అలా తగ్గుకుంటూ పోతుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే అవి ఇంకేమాత్రం ఉండవు, అది మెనోపాజ్లో అవి తగ్గిపోయి అలా మనకి వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఫిక్స్డ్. సో ఇది చెప్పుకుంటూ మనం నెక్స్ట్ పిల్లలు ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అవడం, ఇవన్నీ అవ్వక ముందు 2 సంవత్సరాల ముందు తెల్లబట్ట అన్నది మొదలవుతాయి పిల్లలు. అది సహజం. ఇది ఎందుకు చెప్పినానంటే, మామూలు ఓపీ కూడా వస్తుంటారు మేడం అయిపోతుందండి అంటే, అది తప్పేం కాదు, అది నార్మల్. మన హార్మోన్స్ ప్రిపేర్ అవుతున్నాయని అలా చేంజెస్ వస్తుంటాయి. దాని తర్వాత మనకి ఇప్పుడు పిల్లల్లో చాలా మంది చూస్తున్నవి ఏంటంటే పీసీఓ, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది చూస్తున్నాం. దాంట్లో ఏంటి, పిల్లలు పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇరెగ్యులర్ అవ్వడం, అవాంఛిత రోగాలు రావడం, జుట్టు ఓడడం, ఒక్కొక్కసారి ఏంటంటే బ్లీడింగ్ కూడా వాళ్ళకి సరిగ్గా అవ్వదు. అవుతుందంటే ఏదో బ్రౌన్ బ్లాక్గా అవ్వడం, లేదంటే ఎక్కువ రోజులు అవ్వడం, ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ దేనివల్ల అంటే, ఇప్పుడు కరెక్ట్గా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. మనం ఊరికనే అంటే స్విగ్గీ, జొమాటో వచ్చేస్తే మనకు కూడా హ్యాపీ తెప్పించుకోవాలి, మనం ఎంజాయ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పార్టీలు శుభ్రంగా అన్ని రకాలు వెళ్తాయి, ఏవో డాలాలు అన్నీ వేసిస్తారు, అవి తినేసి పెంచుకుంటాం. సో ఆ ఫ్యాట్ అన్నది మన అబ్డామెన్లోని ఇవన్నింటిలోని చేరుతాయి. అక్కడి నుంచి వచ్చే ఈస్ట్రోజన్, అండం నుంచి వచ్చే ఈస్ట్రోజన్ వేరే. సో దానివల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అన్నది జరుగుతుంది. సో అందుకు మనం చెప్తాం జంక్ ఫుడ్ మానేయాలి అనేసి. మెయిన్ ఇక్కడ నుంచి వచ్చే ఫ్యాక్ట్ నుంచి టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్స్, అంటే ఇప్పుడు ఆండ్రోజన్స్ ఇవే కొన్ని అవాంఛిత రోగాలు ఇవన్నీ చేయడానికి అన్నిటి కూడా తోడ్పడతాయి. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు, కాదనట్లేదు. కానీ మనం ఈ చేంజెస్ చేయకపోతే మెడిసిన్స్ ఇచ్చిన నాడు బాగానే ఉంటుంది, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఈ మార్పులు మనలో తేకపోతే మళ్ళీ వెనక్కి మళ్ళీ మన కోర్టులో. ఓకేనా? అంటే ఇప్పుడు మనం చూస్తున్న పిల్లల దాంట్లో నేను చెప్తుంది పీసీఓ. ఇంకోటి అంటే పీసీఓడి పీసీఓస్ రెండు ఒకటేనా అని అడుగుతారు. రెండింటికి తేడా ఏంటి అంటే, పీసీఓ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ అని చెప్పారు. అది దేంట్లో తెలిసి స్కానింగ్ చేసినప్పుడు ఓవరీలో చిన్న చిన్న సిస్ అవన్నీ ఏంటంటే 1 సెంటీమీటర్ కన్నా చిన్న ఉంటాయి. ఇది ఓవేరియన్ సిస్టమ్ ఎదుగుతారు, అది ఏంటంటే పెద్ద సైజులో ఉంటుంది. ఓకేనా? అది 2. ఈ పీసీఓలో ఏంటంటే ఎప్పుడు మనం చూసుకోవాలంటే స్కానింగ్లో ఉండడం, ప్లస్ మనం ఇందాక మనం చెప్పుకునే లక్షణాలు ఏవైనా ఉన్నా, లేదంటే మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే ఈ టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నా, అలాంటప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అంతేగాని ఏదో స్కానింగ్ చేయించుకున్నట్టు పీసీఓ ఉంది దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటే అవసరం లేదు. అంతా బాగానే ఉంటే ఏం అక్కర్లేదు. మనం ట్రీట్మెంట్ ఇచ్చేది పేషెంట్కి, రిపోర్ట్ కాదు. ఓకే. ఇంకోటి పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దాంట్లో ఏమవుతుందంటే ఈ పీసీఓ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, చాలా రోజులుగా అలా ఉండిపోవడం, ఆ లోపల లేయర్, గర్భసంచి లోపల లేయర్ బయట పోకపోవడం వల్ల అది అలా థిక్ అవుతూ ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి డయాబెటీస్ కూడా వారికి రావచ్చు. చెప్పాను ఫ్యాట్ ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంటుంది, కానీ ఈ ఫ్యాట్ కొవ్వుల్లో ఉన్న దీనివల్ల అది రెసిస్ట్ చేసి కరెక్ట్ లేక
గ్లూకోజ్ పడదు, సో గ్లూకోజ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ విధంగా డయాబెటీస్ వస్తుంది వాళ్ళకి. తర్వాత బీపీ కూడా, ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చాయి. సో మనం ఇప్పుడంటూ జాగ్రత్త తీసుకోకపోతే, మన పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోమనండి. ఎప్పుడు బయట ఫుడ్ తినమండి, నెలకు ఒకసారి, లేకపోతే ఏదో పండగకు ఒకసారి. అంతేగాని మనకుంది కదా సమత పర్వాలేదులే అని చెప్పేసి ఇష్టం వచ్చేది చేస్తారు. తర్వాత బాధపడేది మన పిల్లలు, తర్వాత మనమే. ఇది మన పీసీఓ గురించి ఇప్పుడు ఉన్నది. ఓకే, దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. లేకపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. మన పీరియడ్స్ ఇవన్నీ మొదలైపోతుంది, చక్కగా అవుతుంది. పీరియడ్స్ మనం ఫేస్ చేసేవి రకరకాలుగా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, బ్లీడింగ్ మనం మెజర్ చేయము కదా మేడం. సో మెజర్ చేయాలి. ఒక్కొక్కసారి కొందరు డిఫరెంట్ ఫ్యాక్ట్స్ పెరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా మనకి మొక్కలు పడుతుంది. అది ఇండికేట్స్ ఎక్కువ అవుతుంది. లేదంటే రైతు బాగుంటుంది, మళ్ళీ ఫ్యాట్ మార్చుకుని ఖర్చుగా కూడా చేసుకోవచ్చు. సో అది ఎక్కువ. ఇంకోటి పీరియడ్ మనకి 21 నుంచి 35 రోజులకి ఒకసారి వస్తే అది నార్మల్. మరి 20 లోపల మనం లెక్క పెట్టేది ఎప్పటి నుంచి లెక్క పెట్టాలంటే పీరియడ్ మొదటి రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చే పీరియడ్. అంతేగాని మన పీరియడ్ ఆగిపోయిన దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చే పీరియడ్ నుంచి లెక్క పెట్టుకోకూడదు. ఓకేనా? ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఏప్రిల్ 1 పీరియడ్ వచ్చింది అనుకోండి, 10 రోజులకు బ్లీడింగ్ అయింది అనుకోండి. ఏప్రిల్ 24 వచ్చింది అనుకోండి, మేడం 14 రోజులకి క్లాస్ వచ్చేసింది మేడం. అది కాదు, ఏప్రిల్ 1 24 రోజులు గ్యాప్ వచ్చింది. కానీ వచ్చింది సమస్య ఏంటి? 10 రోజులు బ్లీడింగ్ అయింది, అది మీ ప్రాబ్లం. ఓకేనా? అది ఇంకొకటి నొప్పి రావడం, ఇవన్నీ చూసుకోవాలి. సో వీటిల్లో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అన్న దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఒక గర్భసంచిలో కాయలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. అవి మీకు కావాలంటే పిక్చర్స్లో కూడా మీకు అలా చూపిస్తాను, చూడొచ్చు. ఎవరికైనా కావాలన్నా కూడా చూడండి. ఇవి చిన్న చిన్న కాయలు ఫైబ్రాయిడ్స్ అంటారు. ఆ కాయలు ఉండడం వల్ల అది పీరియడ్స్ నొప్పుతున్నప్పుడు పెయిన్ ఉంటుంది. ఒకసారి కాయ గర్భసంచి బయట ఎటువంటి సింటమ్స్ ఉంటుంది, బాగా మనం ఉంటాం. ఏదో డాక్టర్ పెట్టి చెకప్ చేసిన కాయ చెప్తారు. ఆ కాయ పెద్దదయ్యి ఏదైనా ప్రెషర్ ఇచ్చింది అనుకోండి, అంటే ఏదైనా నొక్కింది అనుకోండి, అప్పుడు ఆ ఆర్గనైజ్ కాదు సింటమ్స్ మనలో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఉందనుకోండి, మోషన్ మీద ప్రెషర్ ఇస్తే అప్పుడు మోషన్ సరిగ్గా అవ్వకూడదు, అది అలాంటివండి. తర్వాత ఎడినోమయోసిస్, గర్భసంచి వాపు ఉంది అని ఒక్కొక్కసారి స్కాన్లో తెలుసు. ఆ వాపు ఏంటంటే గర్భసంచి పొర ఏదుందో అది లావ్ ఎక్కడం, తిగ్గుగా ఉండడం. ఓకే, దాంట్లో ఏమవుతుందంటే మీకు నెలస్ అన్నప్పుడు విపరీతంగా నొప్పి ఉంటుంది. దానికి 2 మార్గాలు, మీరు ఇలా పెట్టించుకోవడం లేదంటే ఆపరేషన్. ఒకటి డాక్టర్ గారి దగ్గర మీకు చెప్తారు, జస్ట్ మీకు అవగాహన కోసం మనం వేరే సమస్యకి మనం వెళ్ళాలి అని చెప్పడానికి. ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవ్వడం, ఏమి స్కానింగ్ ఏమి దొరుకుతుంది, అంతా బాగుంది అనుకుంటాం, అయినా బ్లీడింగ్ అవుతుంది. ఏంటి వాళ్ళంటే ఒక్కొక్కసారి కోగులపతి, మన బ్లడ్ గూడు కట్టుకునే దాంట్లో ప్రాబ్లం రావడం. సో అందుకని ఎప్పుడైనా మీకు ఆపరేషన్ అయినప్పుడు మీకు ప్లేట్లెట్స్ కౌంట్, బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము, ప్రోథ్రాంబిక్ టైము అన్నట్టు చేస్తారు. ఒక్కొక్కసారి లోపల కూడా ఉండొచ్చు, ఇలా బయటికి. మామూలుగా గర్భసంచికి ఇలా ఉంటుంది. ఇవి అండాశయాలు, ఇవి ట్యూబ్స్, దేని నుంచి అయితే అండం ట్రావెల్ అవుతుంది. ఓకేనా? ఇది ఎడినోమయోసిస్, ఇందాక చెప్పాను కదా గర్భసంచి వాపు. దీని లోపల ఏంటంటే ఒకసారి లోపల కొరదే ఇవి లోపల ఉండడం వల్ల పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తాయి. అక్కడ కూడా హార్మోన్ చేంజెస్ వచ్చి అది బయట పోవడానికి ఛాన్స్ లేదు కదా, అందువల్ల పెయిన్ వస్తాయి. ఇంకోటి ఎండోమెట్రియోసిస్, పీరియడ్స్ అప్పుడు కొంతమంది విపరీతమైన నొప్పి ఉంటారు, బ్లీడింగ్ ఎక్కువ ఉంది కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. ఫైబ్రాయిడ్ వల్ల కాదు, ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ ఏంటంటే గర్భసంచి లోపల పొర ఏదైతే ఉందో
అది వేరే వేరే సైకిల్ దగ్గర ఉంటుంది అనమాట. సో పీరియడ్ వచ్చినప్పుడు అక్కడ నుంచి షెడ్ అవుతుంది బ్లడ్, దాన్ని బయటకు పోవడం దారిలేదు. మామూలుగానైతే ఇలా లోపలైతే ఇలా బయటకు పోతుంది, ఇక్కడ ఎక్కడో ఉంటే అవి వెళ్ళిపోతాయి. అందుకని అవి అక్కడ బయటకు పోదు, బ్లీడింగ్ అయ్యి అక్కడే ఫైబ్రోజ్ అయిపోయి. ఈ వీళ్ళకి ఏంటంటే చిన్న ఏజ్లోనే వీళ్ళు ఇన్ఫర్టిలిటీ, గర్భం దాచుకోవడం ఒక పెద్ద సమస్య. ఇది లైఫ్ లాంగ్ వెంటాడే సమస్య. ఓకే, వీటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అంటే బ్లీడింగ్ వాటిలో ఏమైనా అడగచ్చు. ఇదే కాదు బ్లీడింగ్ వాటి జనరల్లీ పీరియడ్స్ అప్పుడు మోషన్ టైట్ అవ్వడం ఉండదు. ఎందుకంటే పీరియడ్స్లోని ప్రోస్టాగ్లాండిన్ అన్న ఇవి కెమికల్స్, అవి దానివల్ల ఇంకా పీరియడ్స్ అసలు ఫ్రీ అవుతాయి. జనరల్లీ ఫ్రీ అవుతాయి, మీరు ఎప్పుడైనా చూస్తే ఫ్రీ అవుతాయి. మీకు టైట్గా అవుతుందంటే మీరు ఏమైనా ఫుడ్లో ఏమైనా డిఫరెన్స్ ఉండడం ఏమైనా చూసుకోండి ఒకసారి. జనరల్లీ టైట్గా అయితే అవ్వద్దు అన్నమాట పీరియడ్స్ వల్ల. ఓకే, జనరల్లీ ఈ ఎడినోమయోసిస్ అని చెప్పాను కదండి, దాంట్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ఆఫ్ పీరియడ్ విపరీతమైన పెయిన్ ఉంటుంది. చిన్న లైట్ డిస్కంఫర్ట్ అనేది పెయిన్ అనేది ఇట్ ఇస్ నార్మల్. ఎందుకంటే ప్రోస్టాగ్లాండిన్స్, ప్రోస్టాసైక్లిన్స్ ఇవి వీటి విడుదల వల్ల కొంచెం పెయిన్ అంటూ ఉంటుంది. మనం పని చేసుకోలేనట్లు ఉండడం, ఏంటంటే రెస్ట్ తీసుకోవాలనిపించడం. మనకేంటంటే ఏదో ఒకటి, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతారు, హోంవర్క్స్ చేసుకోలేకపోతారు. అది సివియారిటీ ఆఫ్ ద పెయిన్. మామూలు చిన్న డిస్కంఫర్ట్ అనేది ఇది నార్మల్. అందుకే మనం పెళ్లి చెప్పాలి, మనకు కొంచెం తేడా చిన్నది అనిపిస్తుంది, పర్వాలేదు అని మనం సర్దు చెప్పాలి. ఓకే, అది నార్మల్. అవన్నీ అంటే మన వీక్నెస్ వల్ల లెగ్ పెయిన్స్ ఇవన్నీ రావడం. బ్యాక్ పెయిన్ అన్లెస్ ఇది సివియర్ అనుకోండి, ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ వల్ల కూడా అవ్వచ్చు. చూసుకో, ఇది పీసీఓలో అవకాశం ఇలా కనిపిస్తుంది. వాటిలో సర్జరీ పీసీఓకి పిల్లలు లేదని చెప్పేసి సర్జరీ అవసరం లేదు. ఒకప్పుడు పీసీఓ ఉన్నది అని చెప్పేసి ఒబేరియన్ రిలీవ్ చేసేవారు, ఆ సిస్ట్ ని పంక్చర్ చేసేవారు. అది ఇప్పుడైతే చెప్పట్లేదు. అది ఎప్పుడు చెప్తున్నారంటే అది కొంచెం వాస్ట్ సబ్జెక్ట్. ఏమేమి అవన్నీ చూసుకొని వాటిలో ఎక్కువ ఉండి మెడిసిన్స్ తో అవ్వకపోతే అప్పుడు లాస్ట్ రిజార్ట్ గా, కానీ చాలా జాగ్రత్తగా వాటిని కూడా పంక్చర్ చేయకూడదని వెరీ రేర్గా వెళ్తాం అన్నమాట. ఎక్కడైతే మెడిసిన్స్కి కూడా స్టిమ్యులేట్ అవ్వకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ దాంట్లో వెళ్తున్నాం, లేదంటే అవి వెళ్ళట్లేదు. పీసీఓ దాంట్లో సర్జరీ అవసరం ఉండదు. అంటే మన గర్భాశయం చుట్టూ ఒక రకమైన లేయర్ ఏమన్నా ఫామ్ అయ్యి అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా అవుతుంది అంటారా? పీసీఓడిలో గర్భాశయం చుట్టూ లేయర్ అయితే ఇలాంటి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా ఎండోమెట్రియోసిస్ అనేసి, ఏదైతే గర్భసంచి లోపల పొర ఏదైతే షెడ్ అవుతుందో పీరియడ్స్ అప్పుడు, ఆ ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే డిఫరెంట్ సైడ్స్, ఈవెన్ పేగుల దగ్గర ఉండొచ్చు, మోషన్ చేసే వాటి దగ్గర ఉండొచ్చు, యూరిన్ దాంట్లో ఉండొచ్చు. అందుకే ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు పాస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి బ్లడ్ పడుతుంది అంట, ఓన్లీ డ్యూరింగ్ పీరియడ్ టైం అప్పుడే. లేదంటే మోషన్ దాంట్లో ఇంటెస్టైన్లో ఉందనుకోండి, అప్పుడు మోషన్ దగ్గర బ్లడ్ పడుతుంటుంది అక్కడి నుంచి. ఇదే లోపల అబ్డామిన్లోనే ఉందనుకోండి, ఓన్లీ లోపల పొట్టలోనే. ఇప్పుడు యూరిన్ బ్లాడర్లోని ఇటు లోపల ఇంటెస్టైన్లోని అయితే బయటకు రావడానికి దారి ఉంది కాబట్టి అక్కడి నుంచి తెలిసింది. ఇంకా లోపల మిగతా పొట్టలోనే ఉన్నది అనుకోండి, బయటకు రావడానికి దారి లేదు కదా, అప్పుడు అది అక్కడక్కడ ఉండిపోతాయి. అక్కడక్కడ ఉండిపోయి ఎక్కడ ఉండిపోయి అది బయటకు రావు, అప్పుడు పెయిన్ వస్తాయి. పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే అలాంటి వాటిలో వాళ్ళు చూసి ఏమైనా సిస్ట్ పెడుతుంది గోల్డ్ అంటే, లేదంటే ఓవరీ ట్యూబ్ ఓవరీ ఇవి ఇలా ఉండాలి, అండాశయాలు పిక్ చేసుకునేటట్లు ఉండాలి. ఈ రిలేషన్ ఏమైనా దెబ్బతిన్నది అని అనిపించింది అనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ దాచట్లేదు దానివల్ల అనిపిస్తే అలాంటప్పుడు సర్జరీ చేయొచ్చు. వాళ్ళు ఎడెన్సియో లైసిసో లేకపోతే ఏమైనా అతుక్కొని ఉంది అని దానికి సంబంధించిన సర్జరీ చేసి ఉండొచ్చు. సో అన్లెస్ మనం అదని చూస్తే మటుకు తెలియదు, కానీ ఫంగస్ లాంటివి ఉండదు.
మన ప్రెగ్నెన్సీ తర్వాత మేడం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రెగ్నెన్సీ ఎప్పుడు అంటే లాంగ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు ఒక 6 years అబోవ్ అనుకోండి, ఇప్పుడు దాని తలకి ఎఫెక్ట్ ఏమన్నా ఒక పేగు చూపులకు అలా వెళ్ళిపోవడం అన్నది ఏమన్నా ఉండదమ్మా, ఉండదు. ఎందుకంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీలు వచ్చి అదేదో క్లియర్ అవ్వలేదా అనుకోండి, ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మీకు ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ఫీవర్, పెయిన్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి మీకు. ఒక 4 రోజుల్లో తెలుస్తుంది, సంవత్సరాల తర్వాత చూపించదు. 6 years తర్వాత ఇప్పుడు అంటే సేమ్ ఇదే అంటే నేను ఇంకొకటి యాక్చువల్గా రీసెంట్ గా అమ్మాయి కూడా సర్జరీ చేసి హాస్పిటల్లోనే ఉన్నారు. అమ్మాయి నాకు తెలిసి 7 years బ్యాక్ ప్రెగ్నెన్సీ అయ్యింది, బాగా పుట్టేస్తాడంటే అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా పెయిన్ వచ్చింది. అది పెయిన్ వస్తే రీసెంట్ గా సిటీ హాస్పిటల్ తీసుకెళ్తే అన్న ప్రెగ్నెన్సీ తాలూకా ఎఫెక్ట్ దాని తాలూకా ఇంకా ఒక పెయిన్ లో ఉండిపోయి అది ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పండి సర్జరీ చేస్తారు. ఇంకా అమ్మ నేను ఇంటికి కూడా తీసుకురాలేదు. నేను అసలు యాక్చువల్లీ ఈ రోజు చూడడానికి వెళ్ళాలి. అసలు ఎంతవరకు అంటే ఇప్పుడు మేము అంటే డాక్టర్స్ ని నమ్మాలా నమ్మొద్దా అన్నది ఇలాంటివి వింటుంటే కొన్ని భయం వస్తుంది. అలా కాదు, డాక్టర్ నమ్మాలా నమ్మకూడదా అంటే ఒకటి, నేను పేషెంట్ చూడకుండా ఓకే ఆ హిస్టరీ తెలియకుండా మీ ద్వారా నుంచి నేను ఏదో చెప్పేసి ఆ డాక్టర్ తప్పు చేస్తున్నారు లేదా ఇది తప్పు అవుతుందని అది చెప్పలేదు. అది చెప్పలేదు మేడం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ కి పేషెంట్ ఉన్న రిలేషన్ ఏంటంటే సగం నాలెడ్జ్ అయిపోతుంది. ఇప్పుడు క్లియర్ ఇప్పుడు మీరు ఉన్నారు క్లియర్ గా చెప్తారు, ప్రాబ్లం ఇదే క్లియర్ గా చెప్తారు. మేము వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక సర్జరీ చేస్తారంటే దేనికి చేస్తారు, ఏం చేస్తారు అడుగుతారు వచ్చి ఓపీలని. మన హాస్పిటల్లో ఫీజు అడిగేసి ఎందుకంటే మనం హాస్పిటల్లో బుక్ ఇప్పుడు వరకు కూడా మనం అడిగేస్తాం మేడం. బయట కూడా అడగచ్చు, మీరు అడిగే రైట్ ఉంది, బయట కూడా అడగచ్చు, ఏముంది తప్పు లేదు కదా. చెప్తారండి బయట, చెప్పండి. ఇప్పుడు చూడండి నాకు మంచి చదువుకొని ఎంత అయ్యాం, ఇప్పుడు కూడా ఎవరో చెప్పింది అక్కడ కూడా విని అంత వెళ్ళి మనం వెళ్ళి అడిగామనుకోండి అక్కడ జనాలు అందరూ ఈవిడ ఏంటి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుంది, ఎక్కడైనా క్లాసులు తీసుకుని హాస్పిటల్ మన జనాల్ని మనం బయటికి హాస్పిటల్లో కౌన్సిలింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా కౌన్సిలింగ్ సెషన్ ఉంటారు, ప్రతిదీ మనం ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు ఏంటి అనేది చెప్తాం. మన ఒక బాడీ మీద ఘాటు పెడుతున్నారంటే ఎందుకు పెడుతున్నారు అనేది మన అన్ని తెలుసుకోవాలి. ఇంకా తెలియాలి. చూపించుకున్నప్పుడు 10 క్వశ్చన్లు, డబ్బు కట్టినప్పుడు ఇంకొక 100 క్వశ్చన్లు అడగాలి. డబ్బులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చే కదా మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి అంటే కాదు, 50,000 లక్ష పెట్టేసి ఆపరేషన్ చేసుకునే బదులు ఇంకొక 500 పెడితే ఇంకో ఒపీనియన్ ఏముందండి. బిర్యానీ ప్యాకెట్ కొనేటప్పుడు మనకు కనిపించవు డబ్బులు, డాక్టర్ ఇచ్చినప్పుడు కనిపిస్తాయి. ప్లంబర్ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు కనిపించదు. అదే డాక్టర్ 10-15 సంవత్సరాలు చదివి మీకు ఒక గంట అంతా చెప్పుతుంటే మీకు డబ్బులు ఇవ్వడం కష్టమైపోతుంది. ఇందాక మీ పిల్లలు చదివినప్పుడు మీకు కష్టం తెలుస్తుంది. ఇందులో డాక్టర్స్ మమ్మీస్ కూడా ఉన్నారండి. ఓకేనండి, నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. ఎందుకంటే ఇంకొకరి గురించి మనం ఏం చెప్పడానికి లేదు, ఇంకో డాక్టర్ గురించి. అలా మనకి నమ్మకం లేనప్పుడు ఆ డాక్టర్ మీద ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమే కదా. నెక్స్ట్ కాంట్రాసెప్షన్కి వెళ్ళిపోదామా. ఇది ఇంకొకటి, ప్రెగ్నెన్సీ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ దాచే ముందే మనం అంతా బాగున్నామా లేదా అని ముందు డాక్టర్ గారికి వెళ్ళి మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, సో మాకు టెస్ట్ చేయండి అని అడిగి ఒకసారి టెస్ట్లు అన్నీ కొన్ని చేయించుకోవాలి. ఏంటంటే మనం రక్తం బాగుందా లేదా, ఎందుకంటే మన హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీలో డ్రాప్ అయ్యి బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు. ఇంకోటి షుగర్ ఏమైనా ఉందా అవి చూసుకోవాలి. థైరాయిడ్, ఎందుకంటే ఇవన్నీ అబార్షన్స్కి బేబీ గ్రోత్ రిటార్డ్ చేయడానికి మన స్మూత్గా ప్రెగ్నెన్సీ అవ్వవు. సో మనం ప్రతిదీ ముందు ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందే మనం ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి టెస్ట్లు చేయించుకోవాలి ఏంటి అని అనుకోండి. ఓకేనా. ఇప్పుడు అంతా 25+ అవుతున్నారు కదా మేడం, మ్యారేజ్ అన్ని లేట్ అవుతున్నాయి, నేచురల్ ఫెర్టిలిటీ అది దాని గురించి కొంచెం అంటే ఈ జాగ్రత్తలు అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఇప్పుడు చెప్పారు కదా మేడం టాపిక్, అదే ఏమేమి థైరాయిడ్ అలాంటివన్నీ చూపించుకోవాలి, అవన్నీ చేయించుకొని ఒకసారి చూడాలి. ఎప్పుడైనా 24 to 28 అంతకన్నా లేట్ చేసేస్తుంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ పడిపోతుంది.
అందుకే ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్ ఇన్ని వచ్చే ఎందువల్ల అంటే కెరీర్ మ్యారేజెస్ ఇవన్నీ దానివల్ల. ఇప్పుడు ఇంకా పిల్లలు మీరు వింటుంటారు ఎగ్ ఫ్రీజింగ్ అని. ఇప్పుడు ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడే ఏదో ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. వాళ్ళది అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హస్బెండ్ అది కలిపి బయట టెస్ట్ చేసి ఐవీఎఫ్ చేసుకుంటున్నారు. ఆ బేబీ నార్మల్ గానే ఉంటుందా మేడం? బాగా ఉంటుంది. ఆ ఎగ్ క్వాలిటీ కదండి స్టార్టింగ్ క్వాలిటీ. కొంతకాలం అలా ఫ్రీజింగ్ టైంలో ఉండిపోతుంది కదా మేడం? ఏం లేదు అదేం లేదు. ఎందుకంటే అది ట్రాన్స్ఫర్ చేసే ముందు కూడా ఎంబ్రియో అన్ని టెస్ట్ అన్ని చేస్తూనే పంపిస్తుంటారు. అది బాగానే ఉంటుంది. కానీ అది ఎలాంటంటే మనం ఇలా కాదు కరెక్ట్ గా ప్రతిదీ అవ్వాలి. ఇప్పుడు మీ మగడు కూడా చేయగలుగుతున్నారు కదా, తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేయలేకపోతుంది. ఇవి ఏంటంటే ఎగ్ ఫ్రీజ్ అని ఎలాంటప్పుడు యూజ్ఫుల్ అంటే క్యాన్సర్స్ వస్తాయి కదండి. ఇది క్యాన్సర్ అని ఎవరికైనా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయింది అనుకోండి, ఇంకా ప్రెగ్నెన్సీ దాల్చాలి, అలాంటప్పుడు ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి మన ఎగ్ని ఫ్రీజ్ చేసుకొని అప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీకి వెళ్ళచ్చు. ఎందుకంటే వాటి వల్ల ఎగ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫ్రీజ్ చేసుకొని అక్కడ దాని తర్వాత ఈ ప్రొసీజర్ అన్నీ అయిపోయాక మళ్ళీ అప్పుడు మనం ప్రెగ్నెన్సీకి వెళ్తాం. అవి ఇవి అన్నీ కొన్ని ఒక మంచి కోసం తీసుకొని వస్తే మనం 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వ్యాక్సిన్ పెళ్లి అవ్వకముందే వేయించుకోవాలన్నాడు, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వాటికి వద్దాం మళ్ళీ ఆ టాపిక్ తర్వాత. ఓకే, ఇంకోటి మన ప్రెగ్నెన్సీలో కూడా సపోర్ట్ ఇస్తుండాలి. అప్పుడంతా మనం స్వీట్ ఫుల్గా పెట్టేస్తాము, అంత అవసరం లేదు. తర్వాత ఏమో పచ్చాలు, ఆ పచ్చళ్ళు అంటే వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ పప్పు దినుసులు ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలి, వాటికి శక్తి ఉండాలి కదండి. అప్పుడే కదా ఇది అవుతుంది. లేదా ఆరబెట్టేస్తాను అంతా బాగుంటావంటే అంతా నీరసం అయిపోతే ఇంకేంటి. ప్రతి ఒక్కరు వేరే వేరే స్టేజ్ లో డీల్ అవుతుంటారు. సో డెఫినెట్లీ నేను అన్ని కవర్ చేస్తాను. మీకు ఒక్కొక్క టాపిక్ లో మీకు ఏంటి కావాలో అడగచ్చు. యూఆర్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకే, ఇంకోటి ఏంటంటే డెలివరీ తర్వాత ఎమోషనల్ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన దీనికి వెళ్ళిపోతుంటారు. మనం అందరూ హెల్ప్ చేస్తేనే. ఎందుకంటే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు డిప్రెషన్. కొంతమంది సైకలాజికల్ చాలా డిప్రెస్ అయిపోతారు. ఏంటంటే కొంతమంది ఎస్పెషల్లీ వర్కింగ్ వాళ్ళు, నేను తర్వాత బేబీని ఎలా హ్యాండిల్ చేస్తాను, ఎలాగా నా మిల్క్ నాకు సరిపోతాయా లేదా అంటే చాలా మంది చూస్తారు. వస్తాను ఏంటి పాలు ఇస్తున్నాను అంటే సరిపోట్లేదు అనుకుంటాను, కవరట్లేదేంటి, కారిపోలేదా అని. అదేమో ట్యాప్ కారిపోవడం సక్ చేస్తుంటే రిఫ్లెక్సెస్ ఉండి దాన్ని బట్టి వస్తుంటాయి. అంతేగాని పిండుతుంటే అవి తగ్గిపోతాయి. సో సక్కింగ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, కొంతమంది ఏంటంటే తను నొప్పి వచ్చేస్తుంది, బేబీ పళ్ళ వల్ల ఘాట్లు వచ్చేసి తను నొప్పి అయిపోతుందండి, అందుకే ఒక బ్రెస్ట్ పంప్ తీసుకొని అలా పట్టేస్తున్నాండి, పాలే ఇస్తున్నామంటే దానివల్ల ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఆ సక్ చేస్తుంటే ఆ రిఫ్లెక్సెస్ వల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి మళ్ళీ అలా వస్తుంది. సో ఇట్లా ఆల్వేస్ హెల్ప్స్ ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ ఇవన్నీ. ప్రతిదీను మనకి ఒక పద్ధతిగా మనం పెడితే మనం కొంచెం మార్చుకుంటున్నాం అండి. ఇది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత ఓకే బాగుంది. దాని తర్వాత గ్యాపింగ్ ఇవ్వాలి కదా ప్రెగ్నెన్సీ. అప్పుడు కాంట్రసెప్షన్ 3 years గ్యాప్ ఇస్తే మంచిది. బేబీని చూసుకోవడం అవుతుంది, తర్వాత మనం కూడా కోరుకుంటాం. ఓకే, అలాగే మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటే అదే. ఎందుకంటే అప్పుడు యూట్రస్ పంచిపడిపోవడం అవన్నీ. సో కాంట్రసెప్షన్కి వచ్చేటప్పటికి మనకి కాపర్ టీ ఒకటి, దట్ ఈస్ వెరీ సేఫ్. ఇంకోటి ఏంటంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్ ఫామ్ కూడా ఉన్నాయి. ట్యాబ్లెట్స్ ఎప్పుడు వెళ్తాము అనేది, ట్యాబ్లెట్స్ ఎప్పుడంటే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఒక జస్ట్ కొన్నారు వద్దు అనుకుంటే ఫ్యూ మంత్స్, సంవత్సరాల తరబడి కాదు. మేము ఎంజాయ్ చేయాలో సంవత్సరాల తరబడి అంటే ప్రతిదానికి ఒక బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. వాటికి హెల్ప్ చేస్తుంది. కాపర్ టీ చెప్పాను, దట్ ఈస్ బెస్ట్. ఇంకోటి డిపోప్రోవిరా, ఇది ఒక ఇంజెక్షన్ 3 monthsకి ఒకసారి. కానీ దీంట్లో ఏంటంటే చిన్న చిన్న స్పాటింగ్ మధ్య మధ్యలో కనిపిస్తుంది, కూడా ఇబ్బందిగా ఉంటాయి. మీకు అవగాహన ఉండాలని మామూలు చెప్తాం, అంటే డిఫరెంట్ ఎలా ఉన్నాయని. ఇంకోటి ఇక్కడ హార్మోనల్ అని రాశాను, చూసారో లేదో, కాపర్ టీ కాకుండా. ఇది ఏంటంటే మన బ్లీడింగ్ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రకాల వాటికి అది ఒక కాపర్ టీ లాగే ఆ డివైస్ లోపల పెడతాము. 5 సంవత్సరాల వరకు అది హార్మోన్ నెమ్మదిగా రిలీజ్ చేయడం వల్ల ఆ బ్లీడింగ్ సమస్యది ఉండదన్నమాట. అవి కొన్నికి పెడతాం.
ఓకేనండి. ఇప్పుడు ఇంతవరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఈ టాపిక్స్ అడగచ్చు. వాళ్ళు ఏదైనా ఫాల్ట్ కూడా ఉన్నదనుకోండి, అది మనం చెప్పడం వలన తనకి ఇది ప్రాబ్లం లేకపోతే అతనికి ఇది ప్రాబ్లం అంట, అందుకే వాళ్ళ పిల్లలు అవ్వట్లేదు అంటారు. అలాగే ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు, తనకు నొప్పి వద్దనుకుంటున్నారు కదా, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మనకు అది ఎందుకు? వాళ్ళు ఏమైనా మన దగ్గరకు వచ్చి ఇది ఏమైనా మనం హెల్ప్ చేస్తాం, అంతేగాని వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారో వాళ్ళు ఎందుకని మనం ఇప్పుడు డిటెక్టివ్స్ మనకి ఎందుకు అదే పిల్లలు పుట్టకపోతే కడుపు నొప్పికి అలాగే ఏమి ఉండవు. అలాగైతే ఇప్పుడు పెళ్లి అవ్వలేని అందరికీ కడుపు నొప్పులు ఉన్నాయా 25 years ఉన్న వాళ్ళకి? అదే చూపించుకుంటే తెలుస్తుంది ఎందువల్ల. ఇంకోటి ఇంకా తీస్తారా? ఇప్పుడు దాని వల్ల ఉండాలలేదు. వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట. తెల్లబట్ట ఏంటంటే ఎప్పుడు అది అబ్నార్మల్ అన్నమాట. దొరుకుతున్నా, మంట వస్తున్నా, లేకపోతే స్మెల్ ఉన్నా, లేకపోతే తడిచిపోవడం. తడిచిపోవడం అంటే ఎలా అంటే మనకి ఇలాగా అది అవుతున్నట్లు మనకు తెలియడం, అలాగా సంసారం చేసినప్పుడు నొప్పి రావడం, చేసిన తర్వాత హస్బెండ్ ఏమైనా కంప్లైంట్ కూడా చేసిన. సో ఇవన్నీ ఇట్ ఇస్ ఆల్ అబ్నార్మల్ అనేసి. సో నార్మల్కి కాదు అనేసి. సో అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎందుకంటే వేరే వేరే డిసీజెస్ వల్ల ఇది అవుతుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే రక్త తగ్గుతుంది. మీరు కడుపులో పడినారు కదా, ఒకసారి ఇన్ఫెక్షన్ వాళ్ళు కూడా ఉండొచ్చు, అది కూడా చూపించుకోవాలి. ఇద్దరు తీసుకుంటే అప్పుడు తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని మీకు తెలిసిన వాళ్ళే అయ్యండి, మీకు చెప్పడానికి ఇదిగా ఉండే, నేను స్టీఫెన్ హాస్పిటల్లో ఉంటాను, రూమ్ నెంబర్ 15లో. వాళ్ళు తీసుకొని రండి, నేను చూస్తాను, నేను చేయగలిగింది చేస్తాను, లేదంటే ఏదైనా నా డాక్టర్ ఓకే అదే. కొంతమందికి ఏంటంటే ముక్కల్లాగా తెల్లపట్టు అవుతుంటుంది, మొక్కలాగా అంటే పెరుగులాగా, అది ఫంగల్ ఇన్ఫెక్షన్. జనరలీ షుగర్ ఉన్న వాళ్ళు, లేకపోతే హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ఇలా అనుకుంటారు. సో వీటన్నిటికీ మనకి ఉన్నది ట్రీట్మెంట్, అంతే కదా, పర్వాలేదు అనేసి. కానీ కాలు పీకితే తెల్లబట్ట వల్ల కాలు పీకడం, సో గర్భసంచి తీసుకొని అవసరం లేదు. ఓకేనా? కాలు పీకడం కాలు పీకదండి. ఓకే, ఫోర్ సైడ్ చాలా మంది 18% వైట్ డిశ్చార్జ్ చాలా మంది ఈ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం, లేకపోతే కొడుకు నొప్పి రావడం, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏమా 8 రోజులకి వచ్చేస్తుంది, 20 రోజులకి అయిపోయింది. తీసుకురా, నాకు అర్థమైపోయింది. మీ ఇంట్లో వాళ్ళే తీసుకురండి. పూజలప్పుడు అవన్నీ కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారండి, అవి కూడా ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడకూడదు. అదే ఒకటి హ్యాపీగా ట్యాబ్లెట్ వేసుకుని నాకు అదే ఎప్పుడు అర్థమవుతుంది. అంటే పూజ పునస్కారాలు అవి మన ముత్తాతల నుంచి మొదలయ్యాయి. మరి అప్పుడు ఏం చేసేవారు నాకు అర్థం అవుతుంది. ఎప్పుడు అయిపోతుందా అంటే మన పక్క మూలకెళ్తే ఉండిపోతుంది. దేవుని ధ్యానం చేసుకోవడానికి మనం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ న్యాచురల్, ఇవంతా మనకు తెలిసిందే. ఒకవేళ దేవుడు ఉన్నాడంటే వాడి దేవుడు ఇచ్చిందే. అయితే ఇప్పుడు పీరియడ్ వచ్చిందా అంటే మరి దేవుడే ఇచ్చాడు, అంటే మరి దేవుడు నమ్ముతున్నాం కాబట్టి దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు పీరియడ్ ఇప్పుడు రానిచ్చాడు అంటే నువ్వు పూజ చేయొద్దు అని చెప్పాడు. ఆయన వద్దన్నప్పుడు నేను పూజ చేయాలి, ఆయన కరుణించాలి, కటాక్షించాలి. అంటే ఆ రెండు అవ్వదు. నేను మందు కాపేసి అప్పుడు పూజ చేసే అవసరం లేదు. మనం 10 మందికి హెల్ప్ చేసి చూడండి అమ్మా, డెఫినెట్గా భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు ఏదో ఒక రూపం. పూజలు చేయాలి. ఎప్పుడైనా చూడండి, మీరు ఒకరికి 100 రూపాయలు మనసారా ఇవ్వండి, అంతేగాని నా భగవంతుడు 500 ఇస్తాడేమో అని కాదు. అంటే హెల్ప్ అంటే మీకు కలగాలి, మనసు కనిపించాలి. అయ్యో పాప ఇవ్వండి, మీకు వితిన్ వారం 10 రోజుల్లో మీకు వస్తుంది. వచ్చిన తర్వాత నాకు చెప్పాలి. అంటే భగవంతుడు నమ్మితే అలా ఉంటుంది.
అంటే కర్మ అంటారు ఏమంటారు అది. అంతేగాని ఈ పీరియడ్స్ వీటి గురించి మళ్ళీ పెళ్ళిళ్ళ గురించి పెళ్ళిళ్ళ ముహూర్తాలు కూడా పెట్టుకోండి దాన్ని బట్టి. ఇంకొకటి మీకు పోస్ట్పోన్మెంట్ చేయాలి ఎప్పుడైనా పీరియడ్ పెళ్ళి పాప పెళ్ళే అనుకుంటే మీరు ముహూర్తం పెట్టుకుంటారు కదా, పంతులు గారి దగ్గరికి వెళ్తారు కదా, అది ఒక డాక్టర్ దగ్గర కూడా వెళ్తారు. ఓకే, అప్పుడు ఆ గైనకాలజిస్ట్ కూడా మీకు అవన్నీ చెప్పేసి చేస్తారు. అంతేగాని ఇష్టం ఇప్పుడు దీనికి వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి డిస్పెన్సరీ డిఫరెంట్ తీసుకొని వేసుకుందాం 2 రోజులు, 1 రోజు 2 రోజులు ముందే వేసుకోలేదు, వేసుకుంటే సరిపోతుంది. ఓకే అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వారం పోయి మళ్ళీ ఆ ఫంక్షన్ మళ్ళీ ఇప్పుడు తీసేసుకుందాం అని. అది ఏమైనా చాక్లెట్ బిస్కెట్లా ఇష్టం వచ్చి మళ్ళీ వేసుకుని. అందుకోసమే మీరు మీ ముహూర్తం పెట్టుకున్న తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళాక ఏంటంటో ఈ డేట్స్ అన్ని ఈ టైంలో మాకు అవ్వకూడదు అనేసి ముందుగానే వెళ్తే డాక్టర్ దగ్గర దాన్ని బట్టి ప్లాన్ చేస్తూ ఎలా చేస్తే బాగుంటుందో ప్రాబ్లం లేకుండా హెల్ప్ చేస్తారు. అంటే అలా వాడటం మంచిదేనంటే వాడటం అది కూడా మంచిది కాదు. ఇష్టం వచ్చేది తీసుకోవడం కదా ఒక పద్ధతిలో వెళ్తే కొంచెం మేలు ఉంటారు. అది నేను చెప్పాను. ఓకేనా? ఇంకేమైనా మనం క్యాన్సర్ గురించి అన్నారు కదా, క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మీరు ఉంటారు. ఫ్యాప్స్మియర్ అని, ఎల్పిసి లిక్విడ్ బేస్ సైటాలజీ అని. జస్ట్ ఇది ఒకటి ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందండి. చాలా గర్భసంచి ద్వారం సర్వీక్స్. సపోజ్ ఇది గర్భసంచి, ఓకేనా? గర్భసంచి ఇలా ఉంది, దాని తర్వాత ఇలా సర్వీక్స్ ఇలా వస్తుంది, ఇలాగా వెజన ఉంటుంది. వెజన తెలుస్తుంది. ఇది సో ఇది ఉంది కదా, ఇది సర్వీక్స్ ఇలా ఉంటుంది. ఓకే, సో దాని నుంచి ఆ పైపాడ్ నుంచి ఇలాగ ఈ గుడేది ఉంది కదండి, ఈ స్పాచ్ లాగా ఇలాగ అది తీసి ఒకటి టెస్ట్. ఇంకొకటి బ్రష్ లాగా ఉంటుంది, ఆ బ్రష్ లోపల పంపించి అది కూడా. సో మన దగ్గర చేయించుకున్న వాళ్ళు చూస్తుంటారు, కిట్ తెచ్చుకుంటారు బాటిల్లోని, ఆ స్లైడ్స్ అవి పెడతాం. అదే మన ప్యాప్స్ మీద. ఇంకోటి లిక్విడ్ బేస్ సైటాలజీ అని, అదేంటంటే జస్ట్ బ్రష్ లాగా ఉంటుంది, ఒకసారి తిప్పేసి అది ఆ లిక్విడ్లో పెట్టేసి పంపిస్తాం. ఓకేనా? సో ఇది సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇది. సో అది తర్వాత నేను పట్టుకుంటున్నారు కాబట్టి ఇంకోటి చూసేసి వీళ్ళే కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాం. చెప్పండి. ఇది మెనోపాజ్ గురించి అన్నారు కాబట్టి మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది మనకి అంత ఎలాగైంది అవుతుంది టాప్ కార్నర్ లో రండి. సాఫ్ట్వేర్ జ్యోతిరా జ్యోతిరా ఈ హౌస్ ఎవరికి ఎక్కడ కావాలో అప్పుడు కూర్చొచ్చి ఎప్పుడు స్కూల్ కాదు కదా మనకు అనిపించట్లేదంటే మనలో ఉన్నారు కదా. వచ్చే ముందు సిమ్టమ్స్ ఏ విధంగా వస్తాయి, దానివల్ల మనం ఏ టైంలో డాక్టర్ గారి ఏమి మనం కేర్ తీసుకోవాలన్నది ఒకసారి మీరు చెప్పండి. కేర్ అంటారా ముందు నుంచి మనం కేర్ తీసుకోవాలి. అది అంటే మనం ఫస్ట్ అనుకున్నాం చూడండి, లేడీస్ మన కోసం మనం కేర్ తీసుకోవాలి. లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఫాస్ట్గా పరిగెత్తుకుని వస్తాం కదా హాస్పిటల్కి. మెనోపాజ్ అంటే ఏంటి? మెన్సెస్ నుంచి మనకి స్టాప్, అది ఎన్నాళ్ళు 1 yearగా పీరియడ్స్ రాకుండా ఉంటే అప్పుడు మెనోపాజ్. మెనోపాజ్ ఎప్పుడు రీచ్ అవుతాం? అరౌండ్ 45 to 50 years ఆఫ్ ఏజ్ మన ఇండియన్స్ వచ్చారు. ఈ మెనోపాజ్ ఏజ్ కూడా మన ఫ్యామిలీ దీన్ని బట్టి ఉంటుంది. మన మదర్కి సిస్టర్స్కి ఎప్పుడు ఆగిపోయారు ఇంచుమించు అదే టైంలో ఆగిపోయారు. ఒకేలా 40 years ముందే ఆగిపోయాయి అనుకోండి, అది ప్రీమెచ్యూర్ ముందుగానే అయిపోయింది. ప్రీమెచ్యూర్ వేరే ఫీల్డ్. సో 40 years ముందుగా ఆగిపోతే అప్పుడు మన డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సి. అప్పుడు హార్మోన్స్ రావచ్చండి. 40 ముందు లేట్గా 2-3 నెలలకు అలా డేట్లు వస్తున్నాయి. 2-3 నెలలకు ఒకసారి వచ్చి బ్లీడింగ్ ఎక్కువ అవ్వకపోయింది ఒకసారి ఏదైనా ఇర్రెగ్యులర్ అంటే పర్వాలేదు అంటే కాదు, ఒకసారి చూపించుకోవాలి. ఇందువల్ల చూపించుకొని అంతా బాగానే ఉంది అంటే వదిలేయచ్చు. కొంచెం 2 monthsకి వచ్చి బాగానే ఉండి పీరియడ్స్ ప్రాబ్లం ఏమీ లేదంటే 40 తర్వాత వదిలేసి అంటే డాక్టర్ చూపించి చెప్తారు.
ఇదంతా పర్వాలేదండి, పీరియడ్స్ ఆగిపోయే ముందు కూడా మీకు ఇలా అవుతుంటుంది. జనరల్లీ 45 ఇయర్స్ ఏజ్ అప్పుడు అవుతానికే టాబ్లెట్లు తెచ్చుకున్నప్పుడు కూడా విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. అది కూడా చెప్పాను కదా, ఇంట్లో ఉన్న సమస్య తీసుకున్నారు. ఏంటంటే పీరియడ్స్ కొంతమందికి దూరం దూరం అవుతూ ఆగిపోతాయి, కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గానే వస్తుంది కానీ ఫ్లో తగ్గుతూ వస్తుంది, తగ్గుతూ ఆగిపోతాయి. సో ఇలాగే ఆగుతాయి అలాగే ఆగుతాయంటే ఎవరికి చెప్పలేము. ఒకటి ఒక 3 months 4 months పీరియడ్స్ రాకుండా నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు కొంచెం హెవీగా అయిపోయింది అనుకోండి, 3-4 months పీరియడ్ అయిపోతుంది అనేది అపోహం. అలా కాదు, అప్పుడు ఎక్కువ అయితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఇవి హార్మోన్స్ లోపం వల్ల, ఎందుకంటే ఈస్ట్రోజన్ తగ్గుకుంటూ వస్తుంది కదమ్మా. ఎందుకంటే ఎప్పుడు ఏంటంటే మన ఫస్ట్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్యూబర్టీ వరకు అలా పెరుగుకుంటూ వచ్చి దాని తర్వాత తగ్గుతుంటుంది. ఈస్ట్రోజన్ బాగా ర్యాపిడ్గా తగ్గిపోతుంది, ప్రొజెస్ట్రాన్ కూడా తగ్గుతుంది, కానీ ఈస్ట్రోజన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్లో ఏమవుతుంది, నీకు ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ మీకు ప్రొటెక్షన్, హార్ట్కి, బోన్స్ వాటికి ప్రొటెక్షన్. సో అందుకే బోన్స్ వీక్ అయిపోవడం, హార్ట్ అటాక్స్ యంగ్ లేడీస్లో రావు, జెంట్స్లో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ ఈస్ట్రోజన్ మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. అలాగే మెనోపాజ్ ఈస్ట్రోజన్ వాడటము హార్ట్ అవసరం లేదు. మేడం ఓకే, డెలివరీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా అంటే మెనోపాజ్ అంటే ఓవరీస్ వాళ్ళ నుంచి వస్తుందా, లేకపోతే ఓవరీస్ కూడా తీసేసిన వాళ్ళు మెనోపాజ్ ఇప్పుడు గర్భసంచి ఒకటే తీసామనుకుంటాము, గర్భసంచి ఒకటి తీసి ఇంకా అండాశయాలు ఉంటాయి, కొన్నాళ్ళ వరకు పనిచేసిన అండాశయాలు. తర్వాత అండాశయాలు కూడా అక్కడ పని కనిపించుంటారు, అది కూడా రెస్ట్ తీసుకుంటారు. సో అది సర్జికల్ మెనోపాజ్ అంటాం. అది నెమ్మదిగా తర్వాత అది ఆగిపోతాయి. ఇప్పుడు సర్జికల్ మెనోపాజ్ అంటే ఒకసారి గర్భసంచితో పాటు ఓవరీస్ కూడా తీసేస్తాం. అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా లేనట్టు. ఓకే, అప్పుడు వాళ్ళకి మెనోపాజ్ సింప్టమ్స్ అన్నీ వస్తాయి. అదే ఏజ్లో వస్తుందా, లేకపోతే అదే ఏజ్లో కాదు, మీరు గర్భసంచి తీసుకున్నారా, సపోజ్ 40 years గర్భసంచి తీసేసుకున్నారు, అండాశయాలు ఉంటే ఉన్నాయి, ఒక 2-3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు మళ్ళీ అయితే దాని ఫంక్షన్ పోతాయి. సో అప్పుడే మీకు 45 yearsకి మీ మెనోపాజ్ సింప్టమ్స్ అన్నీ కనిపిస్తుంది. అది ఓవరీస్ ఉంటే కనుక ఓవరీస్ ఉంటేనే 5 years, అదే ఓవరీస్ తీసారనుకోండి అప్పుడే మీకు వెంటనే నెక్స్ట్ మంత్లోనే మీకు కనిపించేస్తుంది. కొంతమందికి అయితే జనరల్లీ ఒక ఫైబ్రాయిడ్స్ అనేది తీసారనుకోండి యూట్రస్, అలాంటప్పుడు ఏంటంటే ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు తీసినప్పుడు ఓవరీస్ కూడా వాళ్ళు తీసామనుకోండి సడన్గా ఈస్ట్రోజన్ పోతుంది. సో వాళ్ళకి ఆపరేషన్ చేసిన వెంటనే 2-3 రోజుల్లోనే మేము చంపి కాలుస్తున్నాం మేడం, మాకు చాలా ఇది ఉంది మేడం అని అంటారు. అప్పుడే వాళ్ళకి ఆ లక్షణం తొందరగా మెచ్యూర్ అయిపోవడం ఒకటి, ఇంకొకటి తొందరగా సైకిల్స్ రావడం. ఎందుకంటే నేను చెప్పాను కదా ఫిక్స్డ్ మనం అండాశయంలో ఫాలికల్స్ ఏవైతే అండం రిలీజ్ చేస్తాయో అవి మనకి ఫిక్స్డ్, 1 to 2 million. అవి మీకు సైకిల్లో ఎన్నెన్ని రిలీజ్ అయితే ఎన్నెన్ని పోతున్నాయి దాన్ని బట్టి అవి అయిపోతున్నాయి అనుకోండి, ఇంకా దాని పని అయిపోయింది. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ప్యాంక్రస్లో కూడా ఐలెట్ సెల్స్ ఉంటాయి, షుగర్ వచ్చేస్తుంది కొంతమంది చూస్తారు. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల దానికి ఎక్కువ వచ్చేస్తాం అనుకోండి, ఎక్కువ అవన్నీ యూజ్ అయిపోతుంది, తొందరగా షుగర్ వచ్చేస్తుంది. మన ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఆయన మనం జాగ్రత్త పడాలి. ఇంకోటి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళకి, బీపీ వచ్చిన వాళ్ళకి జాగ్రత్త అప్పటి నుంచి వహించకపోతే 10 సంవత్సరాల్లో వాళ్ళకి షుగర్ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి అన్నీ స్టిక్కింగ్ అన్నమాట, దేవుడు జాగ్రత్త తీసుకోలేదు తల్లి అని తీసుకోలేదో వచ్చేస్తారు. ఓకే, డయాబెటీస్ వచ్చే అందుకే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతిదానికి అదే ఇంపార్టెంట్. ఓకేనమ్మా. సో మెనోపాజ్లో అంటే బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. చూడండి కళ్ళు కూడా అవన్నీ వీక్ అయిపోయి ఊడిపోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవన్నీ అక్కడే స్పైన్లో అంటే ప్రతిదీ బోనే. ఓకే, ఎక్కడైనా ఏ జాయింట్ అయినా సో అన్నీ వీక్ అవుతుంటాయి. ఇంకోటి హాట్ ఫ్లాషెస్ అంటారు, ఏంటంటే ఫ్యాన్ ఉంటుంది, ఏసీ కూడా ఉంటుంది, అయినా ఇలా చాలా ఫ్యాన్ ఉంటుంది, అది హాట్ ఫ్లాషెస్. కొంతమంది పీరియడ్స్ ఆగే ముందు కూడా ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోతుంటారో మీరు కూడా అంటే మెనోపాజ్ వస్తుందని దశ మీరు ఎలా చెప్తారు, కొంతమంది ఇది కూడా అన్నమాట చిరాకులు. ఓకేనా.
మూడ్ స్వింగ్స్, చాలా చిరాకు వచ్చేస్తుంటారు. కొంచెం టికెట్స్ ముందు వచ్చినప్పుడే చిరాకు. కాబట్టి ముందే మీ వారికి చెప్పిసుకోండి, నాకు ఇలా పట్టించుకోవద్దు, కొంచెం ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు. అయ్యా మూడ్ స్వింగ్ లో అయిపోతుంది, అది కాదు అని. అంటే వాళ్ళు ఆల్కాసైజించాడు, తప్పు చేసేదని అంటారు కదా, అలా మనకు కూడా చిన్న అవకాశం దేవుడు కల్పించాడు, యూజ్ చేసేసుకోవాలి, కొంచెం మనం చూపించుకోవచ్చు. ఓకేనండి. ఇంకా ఈస్ట్రోజన్ వల్ల మన హెయిర్ కూడా అన్నీ బాగుంటాయి. చూడండి, అవి తక్కువైపోయిన తర్వాత కొంతమంది మేకప్ బాగా మనకి జుట్టు ఉండడం, పీసీఓ వల్ల కూడా జుట్టు ఉండడం అని కూడా ఉన్నాయి. ఓకేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాలేదు. ఇవి వాట్స్ అంటాం. ఇలా కొంతమంది ఇక్కడ కూడా ఉంటాయి, అలాగా కింద కూడా వస్తుంది అనమాట. వీటి నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, హెచ్పివి వ్యాక్సిన్. అందుకే మెన్ కూడాను అదర్ దాన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కాదు, మెన్ కూడా ఈ యానల్ వాట్స్ ఇలాంటి వాట్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తారు. ఈవెన్ యానల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి ఇది ఓన్లీ ఇది ఒక్కదానికే కాకుండా అలా కూడా మెన్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. ఈ వ్యాక్సిన్లో ఇక అదేంటంటే 90% వరకు అవే కాజ్ చేస్తారు క్యాన్సర్. అది క్వాడ్రివాలిన్, క్వాడ్రి అంటే 4 క్వాడ్రివాలిన్. అది మన ఇండియన్ ఉంది, కొత్తగా భారతీయ సర్వైవ్. ఇంకొకటి యుఎస్ బేస్డ్ కాదు, 2 దశాబ్దాల్లో ఉన్నది. ఇంకొకటి యుఎస్ బేస్ 9 సీరోటైప్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఈ 4 అలాగే 9 నుంచి ప్రొటెక్షన్ ఇస్తారు. సో ఇవి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఇది 9 ఇయర్స్ తర్వాత నుంచి 45 ఇయర్స్ వరకు తీసుకోవాలి. బెస్ట్ ఎప్పుడు అంటే సంసారం చేయకముందు, అదే ఇంపార్టెంట్. పెళ్ళా అని కాదు, అదే అక్కడ ఇంపార్టెంట్. అందుకని వెస్టర్న్ దాంట్లో వెరీ కామన్. ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రీ మ్యారిటల్ సెక్స్ చాలా కామన్. వాళ్ళ కల్చర్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళకైతే ఈవెన్ గవర్నమెంట్ అయితే వాళ్ళ మనకి ఇమ్యునైజేషన్ దాంట్లో కార్డ్స్ ఎలాగుంటారు, ఇది కూడా వాళ్ళలో ఉంది. బట్ వ్యాక్సిన్ ఇది కూడా వెళ్తుంది. 9 to 14 ఇయర్స్ లోపలైతే 2 డోసులు సరిపోతుంది. ఇప్పుడు ఒకటి వేయించుకుంటే మళ్ళీ 6 నెలల తర్వాత, 14 ఇయర్స్ తర్వాత అయితే 3 డోసులు, ఇప్పుడు ఒకటి 2 నెలల తర్వాత మళ్ళీ 4 నెలలు చేస్తారు. ఓకే. ఎప్పుడైనా వ్యాక్సిన్ టైం టు టైం తీసుకోవడం చాలా మంచిది. లేదు మరి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే వితిన్ 1 వీక్ లోపల అంతే. అంతేగాని అంటే ఒక్కొక్కసారి చూస్తుంటాం అక్కడ ఫ్రీగా అప్పుడు ఇచ్చేవాడు ఇంకా రావట్లేదు, నెక్స్ట్ వీక్ అయితే వచ్చేస్తాడు అంటే మేడం అంటే ఆ ముందు వేయించుకుని అంతా వేస్ట్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ బ్రెస్ట్ని మనం ఎలా చూసుకుంటాం? సపోజ్ ఇదే అనుకుంటాం. సో మనం ఫ్లాట్ ఆఫ్ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇలా ఫ్లాట్ ఆఫ్ ది హ్యాండ్, అంతేగాని ఎలా కాయలు ఉన్నాయి లేదా ఇలా ఉన్నాయి అలా చూసుకోకూడదు. ఇలా చూసుకొని ఏమైనా తగిలిందా లేదా. ఏ టైంలో చూసుకుంటారు? స్నానం చేసుకునేటప్పుడు మనకి టైం ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు చేసుకుంటే తెలుస్తుంది. సో ఏమైనా కాయలు మీకు తగ్గుతుంది. ఇంకొకటి ఒకసారి స్కిన్లో ఏమైనా చేంజెస్, ఇప్పుడు ఆరెంజ్ మనకి కలర్ కొంచెం పైన ఇది ఎలా ఉంటుంది, ఇలా మోల్స్ ఇలా అలాంటిది ఉన్నా, లేదంటే ఏమైనా నిపుల్ నుంచి డిశ్చార్జ్ లాగా వస్తుంది అంటే వాటరీగా వస్తుంది, లేకపోతే బ్లడీ డిశ్చార్జ్. వాటరీ బ్లడీకి కొంచెం డేంజరస్. కొంతమందికి గ్రీన్గా వస్తుంది, అది పర్వాలేదు. కానీ పర్వాలేదు అన్నది మేము మామూలుగా చెప్తాం, కానీ డాక్టర్ దగ్గర రావడం బెటర్. సెక్రేషన్స్ ఈ సెక్రేషన్స్ కూడా ఒకసారి కొంచెం పాలు కాకుండా ఇవన్నీ డిఫరెంట్. పాలు కావడం వల్ల ఒక్కొక్కసారి ప్రొలాక్టిన్ వల్ల కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ కాదు ప్రొలాక్టిన్, అదేంటో గ్రంథుల వల్ల. ఒక్కొక్కసారి బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉందనుకోండి, అదేం బ్రెస్ట్ దానివల్ల కూడా రావచ్చు. సో అంటే మనకి ఏమైనా కారుతుండే నిపుల్ నుంచి కాయ తగిలినా, లేకపోతే స్కిన్లో చేంజెస్ ఉన్నా, లేదంటే నిపుల్ బయటకు ఉన్నది లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, అది కూడా సంకేతం ఏదో అవుతుంది.
ఎప్పుడు నొప్పి అన్నది పర్వాలేదు, నొప్పి లేకపోతేనే ప్రాబ్లం. నొప్పి ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకేనా? ఇంకొకటి పీరియడ్స్ ముందు కూడా కొంతమందికి బ్రెస్ట్లో పెయిన్ వస్తుంది. ఎందువల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల మనకు ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది, వాటర్ అంతా అక్యుములేట్ అయ్యి ఆ బరువుకు వస్తుంది. మనం ఆ టైంలో కాఫీ, చాక్లెట్స్, సాల్ట్ ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్. అప్పటికన్నా ఒకసారి చూపించుకుంటే కొంచెం వైటమినిక్ యాసిడ్స్ అవి హెల్ప్ చేస్తుంది. ఒక్కొక్కసారి మీరు చేసినప్పుడు ఏమైనా ఎక్కడైనా గట్టల్లా తగిలినా, సంఖ్యలో కానీ యాక్సిడెంట్ తగిలినా కూడా చూపించుకుంటాం. ఇంకేమైనా కవర్ చేయండి. అంటే అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. క్యాన్సర్ హిస్టరీ ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీలో ఇవి ఉన్నాయి అని చెప్పుకోండి. థ్రోట్ది అవ్వనివ్వండి, గొంతుది అవ్వనివ్వండి, పేగుది అవ్వనివ్వండి చెప్పండి. ఎందుకంటే థ్రోటు, పేగుదు, యోగరి ఇవన్నీ ఒక ఫ్యామిలీ, బ్రెస్ట్ ఇవన్నీ ఫ్యామిలీ, ప్రోస్టేట్ ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి. ఇప్పుడు ఏంటంటే చాలా ట్యూబర్ మార్కర్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు అశ్రద్ధ చేయద్దు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో మీ అందరికీ నేను డౌట్స్ ఈ సందేహం క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయ్యింటే మీరు అడగండి, చెప్తాను. ఇంకేమైనా పర్సనల్గా చూపించుకోవాలి అనుకుంటే నేను హాస్పిటల్లో ఉంటాను, మీరు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Don't forget to like, subscribe and share the videos.